హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసి నేను చూపిస్తాను చూడండి. ప్రతి వీడియోలో డిఫరెంట్ గానే చూపిస్తాను. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాత నక్లెస్ ఉందండి. ఇంతకుముందు ఏంటంటే ప్లెయిన్ నక్లెస్ ఇదే. దీనికి చిన్న ముత్యాలు వచ్చినాయి కానీ ఇక్కడంతా ఏంటంటే మల్టీ కలర్ గుత్తుల్లాగా చిన్నగా యేసున్నారు. వాళ్ళకి నచ్చలేదనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు ఇక్కడ అన్నిటికి ప్రతి ఫ్లవర్ దగ్గర ఒకటి లూప్ పెట్టేసుకొని ప్రతి ఫ్లవర్‌కి ఒక లూప్ పెట్టేసుకొని ముత్యాలు ఇచ్చేసాను. ఈ మధ్యలో కూడా మళ్ళీ లింకులు పాతయి ఉన్నాయి కొన్ని. ఆ పాతయి ఇంకొన్ని పెట్టేసుకొని మొత్తం ఇలా ముత్యాలు ఇచ్చేసాను. ఇప్పుడేంటంటే పెద్ద నక్లెస్ లాగా కనిపిస్తుంది. లేకపోతే అసలు కనిపించలేదనమాట. ఇదంతా సన్నగా పొడుగుగా వచ్చి ఒక్కొక్క చోట, ఇది చిన్నగా పొట్టిగా ఉంది. అంటే అన్‌ఈవెన్ షేప్‌లో ఉండి అన్‌ఈవెన్ పొడుగుంది, అన్‌ఈవెన్ పొట్టుంది. 2 మ్యాచ్ అవ్వల. అందుకని ఏం చేశామంటే కావాలంటే ఇంకా స్టోన్స్ పెట్టుకోవచ్చు. చాలా వెరైటీస్ పెట్టుకోవచ్చు కింద. నేనేంటంటే ఇంక ముత్యాలు అడిగారు. తను లైట్ వెయిట్‌లో ముత్యాలే కావాలన్నారు. అందుకని చెప్పి ఇలా ముత్యాలు ఇచ్చేసి ఇప్పుడు ఒక సెట్ లాగా చేసిచ్చాను. అట్లాగే మీ దగ్గర ఉన్నవి ఏదైనా చిన్నగా ఉన్నాయి, పెద్దగా కనిపించాలన్నా సింపుల్‌గా లైట్ వెయిట్‌లోనే ఎలా చేసుకోవచ్చో తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్‌ది పాత నక్లీస్ అండి. ఇంతవరకే ఉంది. జస్ట్ ఆ పీకాక్స్ వచ్చేసి సింపుల్‌గా ఇలాగా నక్లీస్ లాగా చిన్నగా సన్నగా ఇచ్చేసి వెనక నుంచేమో బ్యాక్ చైన్ లూప్స్ ఇచ్చేసారు. కాకపోతే ఏంటంటే మరీ చిన్నగా తనకి ఇంతే ఉంది. బోడిగా ఉంది. 2 పీకాక్స్ ఉంది. కింద ఏం లేవని. అందుకని ఏం చేశానంటే సింపుల్‌గా ఒక రింగ్ పెట్టేసుకున్నాను. లూప్ అంటానమాట. లూప్ లేజర్‌లో జాయిన్ చేసేసుకొని ఇది సెపరేట్‌గా లైట్ వెయిట్‌లో చేసేసుకొని గణపతిది. ఎందుకంటే ఇక్కడంతా పీకాక్స్ లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం యాంటిక్ టచ్ ఇద్దామని చెప్పేసి గణపతి యాంటిక్ చేసేసి కొంచెం స్టోన్స్ అవి ఇచ్చి సింపుల్‌గా ఇది చాలా లైట్ వెయిట్‌లో చేసి చూడడానికి పెద్దగా ఉంది. చాలా లైట్ వెయిట్‌లో చేసి ఇలా ఇప్పుడు తగిలిచ్చేసాం. దీన్ని ఇంకేం డిస్టర్బ్ చేయలేదు పాతదాన్ని. జస్ట్ వాళ్ళ దానికి లేజర్‌లో ఒక రింగే పెట్టుకున్నాను. ఇది మొత్తం నేను సెపరేట్‌గా విడిగా చేసుకొని మళ్ళీ తగిలిచ్చేసాను. అలాగే చేసుకోవచ్చు. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చిన్నగా. అలా కొంచెం మనం ఏంటంటే దాన్ని బాగా క్వాలిటీ ఏం డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళ పాతవి ఏం టచ్ చేయకుండా మనం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. అదేంటంటే తీసుకొస్తేనే చెప్పగలననమాట. ఫోటోస్ పంపించినా అర్థం కావు. అందుకే కంపల్సరీ స్టోర్‌కి తీసుకురండి. తీసుకొస్తే అప్పటికప్పుడే చెప్తాను. కొంతమంది ఫోటోస్ పంపించి అడుగుతారు. కానీ కొంతవరకే. ఫోటోస్‌లో ఏంటంటే చేయొచ్చా, చేయకూడదో చూస్తాము. కానీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాని సైజ్ ఏంటి, దానికి ఎంత లాకెట్ పెట్టాలి, ఏం పెట్టాలి, అందులో ఏం హైలైట్ చేయాలి, ఏం తగ్గించాలి అనేది చూస్తేనే డైరెక్ట్ అర్థమవుతది. అందుకే ఏదైనా ఉన్నాయంటే అపాయింట్మెంట్ బేస్డ్ ఫోన్ చేసి తీసుకొనొస్తే టైమింగ్స్ ఇస్తాము. ఎందుకంటే అందరూ వెయిటింగ్ అంతా లేకుండా కరెక్ట్‌గా టైమింగ్స్ ఇస్తే అందరికి ఈజీగా ఉంటదని టైమింగ్స్ ఇస్తాము. ఆ టైం ప్రకారం వచ్చారంటే అప్పటికప్పుడే నేను చెప్పేస్తాను. దీనికి ఏం చేయొచ్చు, దీనికి ఏం చేయకూడదని. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్‌ది పాతది ప్లెయిన్ నక్లీస్. ఇవి అందరి దగ్గర చిన్నవి ఉండేవి. వీళ్ళ దగ్గర కూడా 2 ఉన్నాయి. ఒకటి లాంగ్ ఉంది, ఒకటి షార్ట్ ఉంది. లాంగ్‌ది వేరే విధంగా చేస్తున్నాను. షార్ట్‌ది ఒకటి ఇలా చేశాను. వీళ్ళేంటంటే మ్యాంగోస్ కావాలన్నారు చూసాక. ఇదేంటంటే రెడ్ స్టోన్, గ్రీన్ స్టోన్ మ్యాంగోస్. ఇంకా ఇది వర్క్ అవుతుంది. దీని మీద కూడా ఇంకా పెట్టాలి. చాలా వర్క్ ఉంది. అసలు చూపిద్దాము ఇలాంటి వాటికి ఎలా ఉంటదనేది. ఏంటంటే ఇది మొత్తం ప్లెయినే ఉంది. నక్లీస్ కొంచెం అంతా వంకర టింకర్లు ఉంది. ఇదంతా సెట్ చేయాలి. దీనికి జస్ట్ ఇప్పుడు ఇంకా లేజర్‌లో కూడా ఫుల్‌గా అవ్వలేదు. ఒక్క టైమే పెట్టించాననమాట. లేజర్‌లో ఇంకా ఫిక్స్ చేయాలి ఇది. ఇది రెడ్, గ్రీన్ స్టోన్స్ పెట్టేశాను. ఇది స్టోన్స్ వచ్చి ఇదంతా ప్లెయినే ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ పాత నక్లీస్ మీద కూడా రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ చిన్నయి పెట్టిస్తాను. అప్పుడు ఏంటంటే టోటల్‌గా మ్యాచ్ అయిపోద్ది. ఇంత ప్లెయిన్‌గా లేకుండా ఉంటది. ఇలా ఉన్న నక్లీస్‌లు కూడా మనం కొంచెం నీట్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సొట్టలు ఇలా వంకర టింకర్లు ఉన్నాయి ఇవన్నీ. అవన్నీ కూడా పోతాయన్నమాట. ఇంకా సెట్ చేయాలి. ఇది చాలా వంకర టింకర్లు ఉంది నక్లీస్. అవన్నీ సెట్ చేసి కింద కూడా ఇంకా నీట్‌గా మ్యాంగో సెట్ చేయాలి. అంతా చేశాక నేను ఫోటో అప్‌లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్‌వి ఇంతకుముందు ఏంటంటే ఈ లాకెట్ వచ్చి ఈ బీడ్స్‌కి ఇలా 3 లైన్స్‌కి పెట్టేస్తున్నారు. చాలా డల్‌గా ఉంది. ఇదేంటంటే జస్ట్ ఈ లాకెట్ ఇచ్చేసి 3 లైన్స్ పెట్టేశారు. నేనేం చేశానంటే తన కస్టమర్‌కి ఇవి చూసి బాగా డల్‌గా ఉంది అన్నారు. అందుకని ఇవి తీసేద్దామని చెప్పేసాను. తీసేసి ఇవి సెపరేట్‌గా 3 లైన్స్ చేసి ఇచ్చేసాను. అంతకుముందు ఇక్కడ దారం వేసేసి ఇలా ఎక్కిచ్చేసున్నారు. ఇప్పుడు నేను తీసేసి 3 లైన్స్ చేసేసాను. ఇంతకుముందు దీనికి ఉన్నిందనమాట. 3 లైన్స్ కలిపి వేసేసున్నారు. అంతగా సెట్ అవ్వలేదు. అందుకని ఏం చేసాము ఇప్పుడు తీసేసి నేను సెపరేట్‌గా ఏం చేశానంటే ఇప్పుడు కార్వింగ్ బీడ్స్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. కార్వింగ్ బీడ్స్ ఇప్పుడు దీనికి ఇంకా లేజర్‌లో నేను ఇక్కడ రింగ్స్ పెట్టిస్తున్నాను. 2 రింగ్స్ పెట్టేసి ఇప్పుడు ఇది తగిలిచ్చేస్తాను. అంతా రెడీ చేపిచ్చేసాను. లేజర్ వర్కే ఉంది. ఇప్పుడు ఇది ఇలా పెట్టిచ్చేసి ఇప్పుడు నేను ఇవి కార్వింగ్ బీడ్స్ తీసుకున్నాను. 3 లైన్స్ ఏంటంటే ఆడ్ అయిపోయినాయి. అందుకని తీసేసి ఒక్క చుట్టు పెద్దవి, ఇంక ఇదంతా వర్క్ ఉంది. ఒక్క చుట్టు పెద్దవి ఇవేం చేశామంటే ఇప్పుడు 2 లైన్స్ ఇలా చేపిచ్చేసి ఒక ముత్యము, ఒక గ్రీన్, ఒక ముత్యం ఇలా ఇచ్చి లైట్‌గా చిన్న క్యాప్స్ గ్రీన్ వరకు హైలైట్ చేయడానికి క్యాప్స్ ఇచ్చేసి తర్వాత ముత్యానికి కొంచెం చిన్న క్యాప్స్ ఏద్దాం అనుకున్నాం. కానీ వెయిట్ వైజ్ ఎందుకులే చాలా లైట్ వెయిట్‌లో చేశాను ఇది. ఈ 2 లైన్స్ లెంగ్త్‌ని బట్టి. వెనక హుక్ ఒకటి ఇచ్చేసాను. ఇది ఇంకా సెట్ చేశాక అసలు ఫోటో పెడతాను. చాలా దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. అంతకుముందు ఇలా ఉంది.
ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇంతకుముందు ఇలా ఉంది డల్గా, ఇప్పుడు ఇది ఇలా ఉంది. సేమ్ ఇప్పుడు ఇదే దీనికి నేను ఇంకేం లేదు, లాకెట్కి అలాగే ఉంచేసి సపరేట్గా ఇప్పుడు కార్వింగ్ బీడ్స్ తీసుకొని ముత్యము కార్వింగ్ చేయించాను. దానివల్ల ఎంత లుక్ వచ్చింది, లైట్గా గోల్డ్, లైట్ వెయిట్లోని గోల్డ్ అల్లేసి ఇలా పెడితే ఇదెలా ఉంది, ఇదెలా ఉంది, నాకు వీడియోలో కమెంట్ చేయండి. ఏది బాగుందో చెప్పండి, పాతది బాగుందా ఇప్పుడు కొత్తగా చేసింది బాగుందా చెప్పండి. ఇలాగ ఏదైనా పాతవి ఉంటే కూడా మనం చిన్నగా ఎక్కువ ఏమీ అక్కర్లేదు, జస్ట్ నేను చేసిన ఈ పూసలు తీసేసి గుచ్చేసి వేసి ఇచ్చాను. దాని గోల్డ్ కూడా వాళ్ళు పాత బంగారం ఇచ్చారు, దాంతోనే చేశాను అనమాట. అలాగే మన దగ్గర ఏదైనా వాడనివి పాడైపోయిన ఏదైనా పాత బంగారం ఉన్నా దాంతో కూడా చేసుకోవచ్చు. ఎంత లైట్ వెయిట్గా చేయాలో అంత లైట్ వెయిట్గా తీసేసాను, తీగ అంత సన్నగా చేయించాను. ఇంకా లైట్ వెయిట్ కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం బీట్స్ లావు ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ కదా కొంచెం బరువు ఉంటాయి. అందుకని చెప్పి ఏం చేసామంటే కొంచెం తీగ లావు పెట్టాను, లేకపోతే ఎంత లైట్ వెయిట్లోనే చేసుకోవచ్చు. నేనేంటంటే మ్యాక్సిమం ఎంత లైట్ వెయిట్ అయితే దానికి అంత డ్యూరబుల్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, అందుకని అలా చేస్తాను. ఇది లాకెట్ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, పాతది కదా దానికి, అందుకని కొంచెం లైట్ వెయిట్లో పెట్టి చాలా సింపుల్గా ఇలా చేశాను. ఎంత కొంచెం దాంట్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇలా ముత్యాలు లాకెట్ ఉంది, దీనికి ఏం చేశారంటే సేమ్ ఇలా ముత్యాలు పిచ్చి హుక్ వేసుకొని ఇలా వేసుకొని ఉన్నారు. ఇప్పుడు తీసేసి మళ్ళీ గుచ్చిచ్చాను అనమాట. ఇది ఈ 2 లైన్లు ముత్యాలు వేసేసి లాకెట్ వేసున్నారు, ఫోటో పెడతాను. దానికి ఇలా హుక్ పిచ్చిది వేసున్నారనమాట. కాకపోతే ఈ లాకెట్ సైజ్కి ముత్యాలకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు, అందుకని ఇలా తీసేసి ముత్యాలు ఇప్పుడు ఇది ఏం చేశానంటే నేను ఇంకా దీనికి లేజర్లో లూప్స్ పెట్టించుకుంటున్నాను. అంతకుముందు ఈ సైడ్కి ఉన్నాయి తీసేసాను, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను అవే రింగ్స్. సైడ్కి ఉండి ఇలా ఉండేటప్పటికి అస్సలు బాగాలేదు, అందుకని ఇప్పుడు ఇలా పెట్టుకొని దీనికి ఏం చేశానంటే ఇప్పుడు రెడ్ గ్రీన్ ముత్యాలతో ఇలా సపరేట్గా చేసేసుకొని రూబీ వరకు క్యాప్స్ ఇచ్చాను లైట్ వెయిట్లో. కొంచెం క్యాప్స్ వల్ల ఏంటంటే షైన్ అవుతాయి, కటింగ్ క్యాప్స్ ఉంటాయి అవి చూడండి అర్థమవుతాయి. ఆ కటింగ్ క్యాప్స్ వల్ల షైన్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకు ఇచ్చిన బడ్జెట్ వల్ల నేను ఏం చేస్తానంటే ఎక్కడ తగ్గించాలి ఎక్కడ వేసుకోవాలి. గ్రీన్ ఎలాగో బాగానే ఉంది, ముత్యం బాగానే ఉన్నాయి కాబట్టి రూబీ మంచి షైన్ కనిపిస్తుంది కదా. అన్నిటికన్నా చూడగానే మనకి కనిపించేది బ్రైట్ కలర్ రూబీ. ఇది రెడ్ ట్రే కాబట్టి మీకు కనపడుతుందో లేదో మామూలుగా, అందుకని ఏం చేశానంటే ఆ రూబీ వరకే క్యాప్స్ ఇచ్చాను. ఇంకా గ్రీన్కి ముత్యానికి మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్స్ ఇవ్వాలి, లైట్ వెయిట్లోనే క్యాప్స్ కూడా. చిన్న పట్టీలు లాంటివి ఇక్కడ ఇచ్చుకున్నాను వైట్ స్టోన్ది, ఎందుకంటే ముత్యానికి దీనికి మ్యాచ్ అవ్వాలి, అక్కడ మనం ఫిక్స్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఈ పట్టీకి అక్కడ రింగ్స్ ఇచ్చేసుకొని మిగతాదంతా థ్రెడ్లోనే చేసి ఇచ్చాను. గోల్డ్ హుక్ వేసేసారు, ఇది ఇంకా అవుతుంది. ఇప్పుడు ఈ గోల్డ్ హుక్ ఇచ్చేసామన్నమాట. గోల్డ్ హుక్ ఇచ్చేసి ఇది అక్కడ లింక్ పెట్టంగానే దీని సైజుని బట్టి కరెక్ట్గా చేసేసుకొని అంతే, అప్పుడు ఈ హుక్ తీసేస్తారు, అది హుక్ పెట్టిచ్చేస్తారు. ఇది ఇంకా లేజర్కి వెళ్ళలేదు అందుకని ఆగిందనమాట. అది అయిపోగానే ఒకసారి లెంగ్త్ అంతా చూసుకొని కరెక్ట్గా సెట్ అయింది, పర్ఫెక్ట్గా ఉన్నింది అన్నాకే ఈ హుక్ కట్ చేసేసి ఇవంతా దారాలు హుక్ చేసిస్తారు. ఇట్లా మనకంతా ఇక్కడ నీట్గా జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఇప్పుడు లాకెట్ని పట్టే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మీరు తీసుకొస్తే చేసిస్తాను. ఇక్కడ కూడా ఏంటంటే రెడ్ గ్రీన్ కొంచెం డ్రాప్స్ యాడ్ చేస్తే ఈ ఉన్న ముత్యాలకి ఇవేం తీయను, వీటికి ఆ ఉన్న ముత్యాలకే ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ కొంచెం అలా యాడ్ చేస్తే ఇప్పుడు ఏదంటే ఇది టోటల్ పర్ఫెక్ట్ ఒక సెట్ లాగే ఉంటుంది. లేదు కింద వద్దు అనుకుంటే ఆ ముత్యాలు కూడా ఉంచేసుకోవచ్చు. ఎలాగో పైన ముత్యాలు ఇచ్చాను, కింద ముత్యాలు ఇచ్చాను, గోల్డ్ ఇచ్చిన మ్యాచ్ అయిపోయింది. ఎండింగ్లో కూడా మళ్ళీ ముత్యాలు ఇచ్చాను కాబట్టి అలాగా మనం ఏంటంటే ఇవన్నీ స్వరోస్కి ముత్యాలు అనమాట. అలాగా మనము సైజుని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఎక్కడో చేయించుకున్నారు, ఈ సైజుకి ఈ 2 లైన్ల ముత్యాలు ఇచ్చేసారు, అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అట్లా మన దగ్గర ఏదైనా ఉన్నాయంటే చేసుకోవచ్చు. ఇలా తీసుకొచ్చారంటే నేను ఎలా చేయొచ్చు ఆ సైజుని బట్టి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఏది బాగుందో మీరే చూడండి ఎలా ఉంది. ఇది ఎంత లైట్ వెయిట్లో ఎంత డిఫరెంట్గా ఉంది. ఇదేమో 2 లైన్లు వేసుకొని ఇంతకుముందు ఇలా వాడారు. మీరు తీసుకొస్తే ఇలాంటివి ఏదైనా ఉంటే నేను సెట్ చేసిస్తాను. నా వీడియోస్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాతవి ఇలాగే నేను ఎంత లేటెస్ట్గా చేస్తూ ఉంటాను, లైట్ వెయిట్లో ఎలా పడితే అలా చేయకుండా చాలా నీట్గా ఎలా చేసిస్తుంటాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.